రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యూహాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. ఒకవైపు వరుస కేసులు, అరెస్టులు ఎదురవుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నారు. కాపు రాజకీయాల్లో ఏర్పడిన స్తబ్దతను తనకు అనుకూలంగా మార్చుకొని ఆ శూన్యాన్ని భర్తీ చేసేందుకు అంబటి వేగంగా పావులు కదుపుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇంతకీ కాపు సామాజిక వర్గంలో పట్టు సాధించేందుకు అంబటి రాంబాబు అమలు చేస్తున్న కొత్త ఫార్ములా ఏంటి? వైసీపీ హైకమాండ్ దృష్టిలో బలమైన నాయకుడిగా ఎదిగేందుకు ఆయన వేస్తున్న ఎత్తుగడలు రాజకీయంగా ఫలిస్తాయా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీ పాలిటిక్స్లో అంబటి రాంబాబుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, స్టైల్ ఉన్నాయి. రాజకీయ అంశం ఏదైనా సరే తనదైన శైలిలో అత్యంత స్పష్టంగా, సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేలా వివరించడంలో ఆయన దిట్ట. ఆయన చెప్పే మాటలు ఎంత బలంగా ఉంటాయంటే ఒక్కోసారి అబద్ధాన్ని కూడా నిజమేమో అని నమ్మేంతలా ఆయన వాగ్దాటి ఉంటుంది. దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అంబటి ప్రయాణం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత అనూహ్య మలుపులు తిరిగింది. ఆయన ఇంటిపై జరిగిన దాడి, ఆ తర్వాత నమోదైన కేసులు, అరెస్ట్, చివరకు బెయిల్పై బయటకు రావడం వంటి పరిణామాలు శరవేగంగా జరిగిపోయాయి. అయితే ఈ ప్రతికూల పరిస్థితులను చూసి ఆయన ఏమాత్రం భయపడలేదు. బెయిల్ తర్వాత వైసీపీ ముఖ్య నేతలు ఆయనకు బాహాటంగా సంఘీభావం తెలపడంతో తన యాక్టివిటీని అమాంతం పెంచేశారు. తనపై నమోదైన కేసులను, అరెస్టులను ఒక పొలిటికల్ నేరేటివ్గా, సింపతిగా మార్చుకోవడంలో ఆయన పూర్తిగా సఫలమయ్యారు. కేసు పడితే పడని, జైలుకు వెళితే వెళ్లని, తన వాయిస్ మాత్రం తగ్గేది లేదన్నట్లుగా ఆయన ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. అంబటి రాంబాబు తాజా రాజకీయ యాక్టివిటీలో అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం కాపు కనెక్ట్. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం హఠాత్తుగా మరణించారు. ముద్రగడ నిష్క్రమణతో రాష్ట్రంలో కాపు పాలిటిక్స్లో ఒక అతిపెద్ద శూన్యత ఏర్పడిందన్న చర్చ నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయాన్ని ఆసరాగా తీసుకొని కాపు సామాజిక వర్గంలో ఆ పెద్ద పాత్రను తాను పోషించాలన్న వ్యూహంతో అంబటి ముందుకు వెళ్తున్నారు. ముద్రగడ పద్మనాభం బతికున్న సమయంలో అంబటికి ఆయనతో ఎంతో సన్నిహిత రాజకీయ సంబంధాలుండేవి. కాపు నేతలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో నాడు తాను కూడా ఎంతో కీలక పాత్ర పోషించానని ఆయన పలుమార్లు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ముద్రగడ చనిపోవడంతో కాపు పొలిటికల్ స్పేస్లో తన ఉనికిని, ప్రాధాన్యతను పెంచుకునే దిశగా అంబటి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సొంత సామాజిక వర్గంలో తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇటీవల తన అరెస్టులో, బెయిళ్ల ఎపిసోడ్ తర్వాత అంబటి రాంబాబు సరికొత్త కార్యాచరణను భుజాన వేసుకున్నారు. తనకు కష్టకాలంలో అండగా నిలబడి సంఘీభావం తెలిపిన నేతల వద్దకు వివిధ జిల్లాలకు స్వయంగా వెళ్లి మరీ కృతజ్ఞతలు చెప్పి వస్తున్నారు. ఈ పర్యటనల ద్వారా కాపు నేతలందరినీ మళ్లీ ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు విజయవాడలో జరిగిన సాయికృష్ణ ఎపిసోడ్లో అంబటి రాంబాబు అత్యంత యాక్టివ్ రోల్ పోషించారు. బాధితులైన సాయికృష్ణ తల్లికి వైసీపీలోని కాపు సామాజిక వర్గ నేతలందరినీ కలుపుకుని వెళ్లి సుమారు 20 లక్షల రూపాయల భారీ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ పరిణామం కాపు వర్గంలో అంబటి ఇమేజ్ను అమాంతం పెంచేసింది. అయితే ఆయన కేవలం కులానికే పరిమితం అవ్వకుండా పార్టీలో ఒక ట్రబుల్ షూటర్గా, సమన్వయకర్తగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. కుల సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూనే పార్టీ ముఖ్య కార్యక్రమాల్లో అత్యంత చురుకుగా పాల్గొంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏమాత్రం భయం లేకుండా అధికార కూటమి ప్రభుత్వంపై అంబటి రాంబాబు సాగిస్తున్న పోరాటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లక్ష్యంగా అంబటి చేసిన తీవ్ర విమర్శలు, ఆ వ్యవహారం చివరకు మరోసారి కేసుల దాకా వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో వేడి రగిల్చింది. తనపై ఎన్ని కేసులు నమోదవుతున్నా, ఎన్ని పోలీసు నోటీసులొస్తున్నా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా రాజకీయ విమర్శల వాడిని మరింత పెంచుతూ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయడం, కేసులను ధైర్యంగా ఎదుర్కోవడం, అదే సమయంలో కాపు వర్గంతో సంబంధాలు బలపరుచుకొని ఆ వర్గానికి పెద్ద దిక్కుగా మారడం లాంటి బహుళ లక్ష్యాలను ఆయన ఏకకాలంలో అమలు చేస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ విడివిడిగా చూస్తే సాధారణ రాజకీయాల్లాగే కనిపిస్తున్నా అన్నింటినీ గుదిగుచ్చి చూస్తే మాత్రం అంబటి రాంబాబు పక్కా స్కెచ్తో ఒక స్పష్టమైన పొలిటికల్ లైన్లో ముందుకు వెళ్తున్నారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
అంబటి వ్యూహాల్లో అన్నింటికంటే ప్రధానమైనది పార్టీ అధినేత వైఎస్ జగన్ పట్ల ఆయన చూపిస్తున్న అసమానమైన విధేయత. జగన్పై తన అభిమానాన్ని ఆయన ప్రతిక్షణం బహిరంగంగానే ప్రదర్శిస్తున్నారు. వైసీపీకి లాయల్టీ విషయంలో తనకు తానే సాటి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్ శ్రీరాముడైతే తాను ఆయన బంటు ఆంజనేయుడు లాంటివాడినని తన చేతన ద్వారా చెప్పకనే చెబుతున్నారు. ఇతర నేతలకు భిన్నంగా తన షర్ట్ మీద వైసీపీ జెండా, జగన్ లోగోలు ముద్రించుకుని మరీ తిరుగుతున్నారు. ఇది కేవలం అభిమానం మాత్రమే కాదు, క్యాడర్కిచ్చే ఒక బలమైన పొలిటికల్ మెసేజ్ అని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జగన్తోనే నా రాజకీయ ప్రయాణం, వైసీపీతోనే నా రాజకీయ గుర్తింపు అనే సందేశాన్ని ఆయన స్పష్టంగా ఇస్తున్నారు. జగన్ దగ్గర పార్టీ కోసం నిలబడే విధేయుడైన నేతగా గుర్తింపు తెచ్చుకుంటూనే అటు కాపు రాజకీయ స్పేస్లో తన ప్రెజెన్స్ను పెంచుకోవడం ద్వారా రాష్ట్ర స్థాయిలో ఒక గట్టి నాయకుడిగా నిలబడాలన్నదే అంబటి రాంబాబు అసలు సిసలు పొలిటికల్ క్యాలిక్యులేషన్ అని అర్థమవుతోంది.